नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. यज्ञाप्रमाणे कुकर वाटप कार्यक्रम चालू. कंदी श्रीनिवास रेड्डी यांच्यावर महिलांच्या कौतुकांचे वर्षाव. पात्र मतदारांची नोंदणी करण्यासाठी निवडणूक निरीक्षक, राजकीय पक्षांचे अधिकारी आणि लोकप्रतिनिधींची बैठक. बीसी स्टडी सर्कल मध्ये मातीच्या विनायकाच्या मूर्तीचे वितरण. जिल्हाधिकारी राहुल राज यांचा पर्यावरण रक्षणासाठी संदेश. आजच्या सविस्तर बातम्या. NRI KSR फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी जे आदिलाबाद मतदारसंघात अनेक समाजसेवाचे कार्यक्रम लोकांमध्ये आधीपासूनच प्रसिद्ध आहेत. त्यांनी आणखी एक चांगला कार्यक्रम निवडला आहे. ते महिलांना बहिणी मानतात आणि त्यांना भेटवस्तू म्हणून कुकर देतात. आदिलाबाद शहरातील पंजेक्षली गली कॉलनीत शनिवारी प्रेशर कुकरचा कार्यक्रम वाटप करण्यात आला. वसाहतीवाल्यांनी आणि पक्षश्रेष्ठींनी त्यांचे फटाके फोडून जंगी स्वागत केले. कपाळावर टीका लावून त्यांना प्रेमाने आमंत्रित केले. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की लोकांची सेवा करण्याच्या एकमेव उद्देशाने ते KSR फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक उपक्रम राबवत आहे. लोकांचे आशीर्वाद त्यांना मिळाल्याने कुठलेही चांगले काम ते पूर्ण करू शकतात आणि कोणतीही वाईट शक्ती आपल्यापर्यंत पोहोचू शकत नाही, असे त्यांनी मत व्यक्त केले. అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ పెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా ఆదిలాబాద్ ప్రజల హృదయాలు నీకై వేచున్నవి రాయా రావయ్య. కుక్కర్లో మనం వంట చేసుకుంటే మనం వెజిటేబుల్స్ అన్ని రకాల కూరగాయలు స్టీమ్ చేసేది కుక్కర్లో చేస్తే ఆ ఉన్న ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఏవి బయటకు వెళ్ళిపోవమా, అందులో చేస్తే బాగుంటుంది. కుక్కర్ ప్రిఫర్ చేయండి. మీరు బేబీ ఎదుగుదల బాగుంటుంది. పుట్టిన తర్వాత మీకు పాలైనా కానీ మంచిగా వస్తాయి అని చెప్పేసి అంతా నా గురించి అని అనుకున్నప్పుడు సరే మనం ఎట్లాగో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం కదా అందరు లేడీస్కి, కుక్కరే ఇద్దాం. అది ఎంత ఖర్చు అయినా కానీ మనకి కుక్కరే ఇద్దామని. పెద్దమ్మలకి చిన్నమ్మలకి అవ్వలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మా ఫౌండేషన్ తరపున రోజు అన్నదానం చేస్తూ 1000 మందికి మన ఆఫీస్లో పగటికి అన్నం పెడుతున్నాం. అట్లనే తాగునీరు వాటర్ ట్యాంకర్లు 10 వాటర్ ట్యాంకర్లు పెట్టి పోయిన ఎండాకాలంలో ఎక్కడైతే నీళ్లు లేవు ఆదిలాబాద్లో వాళ్ళకి తాగునీళ్ళు ఇస్తే నా వాటర్ ట్యాంకర్ల మీద కుట్ర చేసింది. ఇట్లా ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు కుక్కర్లు మా ఫౌండేషన్ తరపున ఇస్తామని నేను నా భార్య సంకల్పం తీసుకుంటే జోగు రామన్న అడుగడుగున అడ్డుపడుతున్నాడు. మొన్న వేలాది కుక్కర్లని గోడౌన్లో ఉన్నటువంటి కుక్కర్లని సీజ్ చేసి వాటికి తాళం వేపించిండు పోలీసు వాళ్ళని పంపి. ఇది న్యాయమా ధర్మమా మీరే చెప్పాలి. జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి మా ఆదిలాబాద్ ప్రజల్ని అన్యాయంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ ప్రతి దగ్గర అవినీతి చేస్తూ పంది కొక్కులాగా మేసుకుంటూ కూర్చుంటారు. జోగు రామన్న మంది పంది కొక్కుల్లాగా 4 సార్లు గెలిపించినాం. ఒకసారి మంత్రిగా చేసినాం. 15 ఏళ్లలో మీకు ఏం చేసిండు? ఒక తరం నాశనం చేసిండు పెద్దమ్మ. 15 ఏళ్ళంటే జోగు రామన్న ఒక్క గరీబోళ్ళకి కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఒక్కళ్ళకైనా ఇంటి జాగా వంచిండా, ప్లాట్ వంచిండు ఒక్కటి? మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఎలక్షన్లలో ఇచ్చి చెప్పిండా లేదా? పోయిన ఎలక్షన్ల చెప్పిండా లేదక్క? सबको डबल बेडरूम देगा बोले कि नहीं बोले? एक को भी मिला क्या? एक
एक अक्का को भी, एक महिला को, एक दीदी को, एक बहन जी को मिला क्या? 5 ఏళ్లలో మన వార్డులో ఒక్కళ్ళకన్నా కొత్త పింఛన్ వచ్చిందా? డ్వాక్రా లోన్లు మాఫీ చేస్తాడు పెద్ద సిపాయి తీరు చేసిన ఒక్కరికైనా డ్వాక్రా లోన్ మాఫీ అయిందా? మాఫీ అయిందా డ్వాక్రా లోన్? ఇట్లా ప్రతి ఎలక్షన్లలో మోసం మీద మోసం హామీలు ఇచ్చుకుంటా మోసపూరితమైన హామీలు ఇచ్చి 4 ఎలక్షన్లలో మిమ్మల్ని ఇట్లే మోసం చేసిండు. అజాన్ అవుతుంది, అజాన్ తర్వాత మాట్లాడదు. అందరికీ ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఇట్లా ఇంటికి 10 లక్షలు ఇస్తా అని ఎప్పుడు మొదలు పెడుతున్నాడు? ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు కదా. మీ రేషన్ కార్డు 6 కిలోల బియ్యం ఇప్పించే రేషన్ కార్డు ఇప్పియని వ్యక్తి మీకు ఇంటికి 10 లక్షలు ఇప్పిస్తాడా? ఇంకొకటి, నేను ఎట్లా కష్టపడైనా కానీ ఆదిలాబాద్కు ఏదైనా కార్లు తయారు చేసే కంపెనీ కానీ, లారీలు బస్సులు తయారు చేసే కంపెనీ కానీ, ఫోన్లు తయారు చేసే కంపెనీ కానీ ఏదో ఒక కంపెనీ ఆదిలాబాద్కు తీసుకొస్తా. నేను ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే కనుక, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఏదో ఒక కంపెనీ తీసుకొస్తా. నేను ఇక్కడ మనకు ఒక ఫ్యాక్టరీ వస్తే ఒక 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీ అందరి కోసం, ఆదిలాబాద్ కోసం నా ఒక్క అవకాశం इव्वमनी मी अंदरी కూడా పేరు పేరున ఆశీర్వదించమని కోరుతున్నా. निवडणूक निरीक्षक अहमद नमीद म्हणाले की पात्र असलेल्या प्रत्येकांची मतदार म्हणून नोंदणी करावी आणि सर्वसमावेशक मतदार यादी तयार करावी. त्यांनी शनिवारी जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात आदिलाबाद आणि आसिफाबादचे जिल्हाधिकारी आणि अतिरिक्त जिल्हाधिकारी यांच्यासह विविध राजकीय पक्षांचे ERO, इरॉस आणि प्रतिनिधींची बैठक घेतली. विशेष मतदार नोंदणी कार्यक्रमाचा भाग म्हणून पात्र असलेल्या प्रत्येकाने मतदार म्हणून नोंदणी करावी असे ते म्हणाले. राजकीय पक्षाचे अधिकारी व प्रतिनिधींनी यादीत कोणतीही त्रुटी न ठेवता निवडणूक आयोगाशी समन्वय साधून सर्वसमावेश मतदार यादी तयार करावी अशी सूचना करण्यात आली. तत्पूर्वी मतदार नोंदणी, बदल ॲडिशन, स्पीकिंग ऑपरेशन्स आणि 18 वर्ष पूर्ण झालेल्यांची महाविद्यालयीन स्तरावर मतदार म्हणून नोंदणी करण्याचे काम जिल्ह्यात सुरू असल्याचे जिल्हाधिकारी राहुल राज यांनी सांगितले. అంటే ప్యూర్ ఓటర్ లిస్టింగ్ ఈ తర్వాతనే వస్తుంది కాబట్టి ఈసారి కార్యక్రమాన్ని ఇంకా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మంచిగా జరగాలంటే అందరూ భాగస్వామ్యం చాలా ముఖ్యం ఉంది. ముఖ్యంగా ఇది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అండ్ ఏఆర్ఓస్ రోల్ చాలా కీలకం. ముఖ్యమైన బాధ్యతలు వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ప్రజలది కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేస్తేనే ఈ 100% ప్యూర్ ఓటర్ జాబితా తయారవుతుంది. చివరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేరు ఉండాలా, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పేరు ఉండకూడదు. అది దట్ ఈస్ ద బేసిక్ అండర్లైన్ ఫిలాసఫీ. అట్లా జరిగి ఉంటే ఈ ఓటర్ లిస్ట్ అనేది ప్యూర్ ఓటర్ లిస్ట్ అనేది అంటాము. సో ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అదేవిధంగా ఇది ఈ షెడ్యూల్ 3 రోజుల క్రితమే అది కొత్త షెడ్యూల్ని ప్లస్ రోల్ అబ్జర్వర్ని నియమించడం ఇదంతా ఈ జరిగింది 3 రోజుల క్రితమే. కాబట్టి ఈ షార్ట్ నోటీస్లో మీ అందరికీ కూడా ఇద్దరికి ఆహ్వానించడం జరిగింది. जिल्हाधिकारी राहुल राज म्हणाले की गणेश उत्सव शांततेत पार पडले पाहिजे. प्रत्येकाने मातीच्या मूर्तीची पूजा करून पर्यावरणाचे रक्षण करण्याचा सल्ला दिला गेला. आदिलाबाद शहरातील BC स्टडी सर्कल येथे तेलंगणा राज्य प्रदूषण नियंत्रण मंडळाच्या वतीने BC वेलफेअरच्या संयुक्त विद्यमानाने मोफत माती नमुन्याचे वितरण करण्यात आले. या कार्यक्रमात आमदारांसह प्रमुख पाहुणे म्हणून ते सहभागी झाले होते. विद्यार्थ्यांना मातीच्या गणेश मूर्ती देण्यात आल्या. प्रत्येकाने पर्यावरणासाठी काम केले पाहिजे. तलाव आणि जलाशयामध्ये प्लास्टर ऑफ परिसरापासून बनवलेल्या मातीच्या विनायकाचे विसर्जन केल्याने पाणी दूषित होण्याची शक्यता असल्याचे सांगण्यात येत आहे. मातीच्या विनायकांनी धोका नाही, मातीच्या मूर्ती पाण्यात मिसळतात असे त्यांनी सांगितले. त्यामुळे प्रत्येकाने जबाबदारीने वागण्याचा सल्ला दिला गेला. मातीच्या मूर्तीचे पूजन करूया, पर्यावरणाचे रक्षण करूया असे आवाहन त्यांनी केले.
పర్యావరణ పరిరక్షణ కోసం అనేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒక 2500 మట్టి గణేషులను మనకు పంపించడం జరిగింది. సో ఎవరెవరైతే బీద కుటుంబాలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది మనం ఉచితంగా కొన్ని పంపిణీ చేయడం, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ కానీ వాళ్ళ వీళ్ళు కూడా ఇచ్చినట్టయితే సో అవగాహన కార్యక్రమం టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఎందుకు మట్టి గణేషులను మనం వాడాలి, సో పర్యావరణాన్ని ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి, సో పర్యావరణానికి ఒకవేళ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేషులను తీసుకొని పోయి కనుక మనం ఆ చెరువులను అక్కడంతా నిమజ్జనం చేసినట్టయితే ఆ చెరువులో ఉన్న చేపలకు కానివ్వండి, లేకపోతే ఆ చెరువులో ఉన్న ఇతర ప్రాణులకు కానివ్వండి, తర్వాత ఆ నీళ్ళని మనకు తాగినట్టయితే మనకు కానివ్వండి, సో అన్ని ప్రాణికోటికి కూడా పర్యావరణానికి హానికరం, అదేవిధంగా తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అది హానికరమైన విషయంగా పరిగణిస్తుంది. అందరే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేరేపించి అందరూ కూడా మట్టి గణేషులనే పవిత్రంగా పూజించుకునే విధంగా వాళ్ళని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తారనేసి కూడా డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున अभियान. अंगणवाड्यांनी मंत्री अल्लोला इंद्रकरण रेड्डी यांच्या ताफ्याला अडवले. आदिलाबाद जिल्हा मुख्यालयातील DCMS गोदामाच्या उद्घाटनाला उपस्थित असताना अंगणवाड्यांनी त्यांना स्थानिक जिल्हाधिकारी चौकात थांबवून मागण्यांचे निवेदन मंत्र्यांना दिले. विविध प्रकारच्या सेवा देणाऱ्या अंगणवाड्यांना कायमस्वरूपी 26,000 किमान वेतन द्यावे व नोकरीची सुरक्षा द्यावी अशी मागणी CITUचे जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण यांना केली. सर्वोच्च न्यायालयाच्या निकालानुसार राज्यातील सर्व अंगणवाड्या ग्रॅच्युइटी द्यावी लागेल. सेवानिवृत्तीचे फायदे दिले पाहिजेत. त्यांना शिक्षकांना 10 लाख आणि मतनदीसांना 5 लाख द्यायचे आहे. निम्मा पगार पेन्शन म्हणून ठरवावा. अपघात विम्याची सुविधा द्यावी. या सर्व समस्या तातडीने मार्गी लागतील हे पाहण्याचे आवाहन त्यांनी केले. मंत्र्यांनी सकारात्मक प्रतिसाद देत त्यांच्यासाठी सर्वतोपरी प्रयत्न करणार असल्याचे सांगितले. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 6 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, పైగా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా ఓపెన్ చేస్తూ తాళాలు పలగొడుతూ నిర్బంధం ప్రయోగించే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ICDS వ్యతిరేక విధానాలను ఇకనైనా మానుకోవాలని జేఏసీతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి సత్యవతి రాథోడ్ గారు జేఏసీ నాయకులతో చర్చలు జరపకుండా వేరే సంఘాలతో చర్చలు జరిపి అసలు సంబంధం లేని జీవోలను ఇచ్చేసి మేము అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేసామని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జేఏసీ నాయకత్వంతో చర్చలు వెంటనే జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పేద పిల్లాడి పౌష్టికాహారాన్ని, గర్భిణి పౌష్టికాహారాన్ని లాగేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవి ICDS వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అది రేపు ప్రభుత్వంలో ఉన్న అందరు మంత్రులని అడ్డుకునే పరిస్థితి వస్తుంది. రేపు ప్రగతి భవన్ ముట్టడించే పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. KSR फाउंडेशनचे अध्यक्ष NRI काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी KSR फाउंडेशनच्या माध्यमातून आदिलाबादमध्ये आतापर्यंत कोणीही केले नाही अशा प्रकारे अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेत आहे. त्यांच्या नव्याने निवडलेल्या प्रेशर कुकरच्या वितरणाला अभूतपूर्व प्रतिसाद मिळत आहे. आदिलाबाद शहरातील अनेक वसाहतींमध्ये कुकरचे वाटप करण्यात आले आहे. त्यामुळे लोक त्यांच्यावर आनंद होत आहे. लोकप्रतिनिधी म्हणून काम करणाऱ्या महिलांनी त्यांना आतापर्यंत कोणीही अशी भेटवस्तू दिली नाही. मात्र कंदी श्रीनिवास रेड्डी हे कोणतेही अधिकारपद नसतानाही त्यांच्या वसाहतीमध्ये येऊन त्यांच्यासाठी कुकरचे वाटप करत आहे. कंदिसीनांना हे त्यांच्यासारख्या गरिबांसाठी देवाचे भाऊ असे वर्णन केले जात आहे. लोकांचा विचार करणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांना मतदान करणार आणि विजयी होणार असल्याचे ते म्हणाले. आदिलाबादच्या विकासात सतत हातभार लावणारा आपला आवडता नेता कंदिसीनांना आमदार व्हावा अशी जनतेची इच्छा आहे.
కంది శ్రీనివాస్ అన్న మాకు కుక్కర్లు ఇవ్వడానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతవరకు అందరూ గెలిచిండు కానీ ఎవ్వరు మాకు ఇలా సహాయం చేయలేదు. ఈయన మాకు సహాయం చేయడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరము అందరూ అతనికి ఓటేసి అతన్ని గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి. కంది శ్రీనివాస్ రెడ్డి కుక్కర్ ఇచ్చిండు, మాకు సంతోషం ఉన్నది. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు, మస్తు మస్తు ధన్యవాదాలు. గెలిపిస్తాం, కుక్కర్ ఇచ్చిండు, సంతోషం ఉన్నది. कांग्रेस जय जय कांग्रेस, बहुत अच्छी बात है. कांग्रेस जिंदाबाद, बहुत अच्छी बात है. उनको दुआ हमारी, उन्होंने जीत के आना हमारे से. किसी नाना कुकर संतोषम, उनको छोड़ डालते हैं बस. शुक्रिया उनका बहुत बड़ा. कोई नहीं दिया, कोई पार्टी वाला आज तक नहीं दिया, मगर इन्होंने दिए. दुआ रही थी, हम डालते वोट बराबर. कुकर दिए उनको छोड़ डालते, हम वोट डालते. कुकर दिए उन्होंने वोट डालते, कुकर दिए उनको वोट डालते, कुकर दिए उनको जोड़ डालते. अच्छा काम कर रहे भैया, हाँ ऐसे काम कर रहा तो हम ला लेते उनको. संतोषम ఉంది सर, హ్యాపీ, థ్యాంక్ యూ. పకాయ ఉత్తే బార్ దువా దేతే భయ్యా కు జీత్ కే ఆనా. సంతోషం ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్కే వేసుడు అసలైనా మేము ఎప్పటికీ ఎవ్వరికే కాంగ్రెస్కే ఒట్టేసేస్తాం. మేము ఎప్పుడు ఇంతవరకు కాంగ్రెస్. अच्छी बात है, यदि वोट डालेंगे उनको, इस बार इनको जिताएंगे. कांग्रेस को वोट डालेंगे. कांग्रेस पार्टी अच्छी पार्टी है. ये ना आना, अल्लाह ताला से हम दुआ करते हैं, ये ना आना. कुकर अच्छा है, हमारे को बहुत खुशी हुई है. कुकर मिलके इंशाल्लाह उनको जिता के लेंगे. ये कांग्रेस पार्टी बहुत अच्छा काम कर रहे श्रीनिवास रेड्डी. किसी नाना कुकर दिए, बहुत अच्छी बात है. प्रोग्राम अन्ना सारा है, जब से कुछ भी नहीं हुआ. डबल बेडरूम रूम भी नहीं मिला, और क्या बोलते इसमें राशन कार्ड भी नहीं बना हमारा. अब इन आके भरोसा देते बोल के अब ये वोट कुछ. तेलंगणा शिक्षण विभागांतर्गत कार्य करत असलेले समग्र शिक्षाचे कर्मचारी त्यांना नियमित करावे आणि इतर मागण्या पूर्ण कराव्यात या मागणीसाठी संपावर आहे. त्यांनी आदिलाबाद जिल्हा केंद्रात जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकला असून गेल्या 19 दिवसापासून ते आंदोलन करत आहे. शासनाकडून अद्याप कोणताही प्रतिसाद न मिळाल्याने चिंता वाढत आहे. त्याचाच एक भाग म्हणून त्यांनी दीक्षा शिबिरात अर्धनग्न प्रात्यक्षिक करून अभिनव पद्धतीने आपला निषेध व्यक्त केला. विशेषतः सर्व कर्मचाऱ्यांना कोणत्याही अटीशिवाय तत्काळ नियमित करावे आणि त्यांना त्यापूर्वी नोकरीच्या सुरक्षतेसह किमान वेतन, मूलभूत वेतन प्रदान करण्याचे आहे. सरकारने आपला आठमोठेपणा संपवून न्याय मागण्या तातडीने सोडवण्यासाठी पुढाकार द्यावा असे आवाहन त्यांनी केले. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మినిమం టైం స్కేల్ ని వెంటనే NRI KSR फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी ज्यांनी आदिलाबाद मतदारसंघात अनेक सामाजिक सेवा कार्यक्रमांसह लोकांमध्ये आधीच चांगली प्रतिष्ठा मिळवली आहे, त्यांनी आणखी एक मोठा कार्यक्रम निवडला आहे. महिलांना बहिणी म्हणून त्यांना भेटवस्तू म्हणून प्रेशर कुकरची वाटप करण्यात आली आहे. आदिलाबाद शहरातील शांतीनगर प्रभागात शनिवारी प्रेशर कुकर वाटप कार्यक्रम प्रमुख पाहुणे म्हणून ते उपस्थित होते. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आदिलाबादच्या जनतेची सेवा करण्याच्या उद्देशाने फाउंडेशनच्या माध्यमातून विविध प्रकारचे सेवा कार्यक्रम राबवले जात आहे. जनतेचा आशीर्वाद असेपर्यंत सेवा देत राहीन असे त्यांनी सांगितले. కుక్కర్ సేవ పడతాయి, ప్రతి ఇంటికి కుక్కర్ ఇవ్వడమే కంది శ్రీనివాస ఫౌండేషన్ ముందున్న లక్ష్యం, ఆశయం. దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎక్కడ పోయినా మేము కుక్కర్ ఇప్పించి మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టి కుక్కర్ పంపిణీ చేస్తా ఉన్నాం. 15 मिनट तो 10-15 मिनट में वीडियो हो जाता है. प्रशांत रेड्डी कुकर में गर्मी हो जाता. प्रशांत रेड्डी मुद्रे टोकन ऐसे वाला सब कुछ है.
చెప్తా మరి పైసలు తీసుకొని ఓడిపోకపోతే జోగు రామన్న వాడు అక్కలకి చెల్లెమ్మలకి చిన్నమ్మలకి పెద్దమ్మలకి అవ్వలకి తాతలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆదిలాబాద్లా ప్రతి గడపకు ప్రతి ఇంటికి కిరాయిన్నోళ్లకు ఇల్లున్నోళ్లకు ఇల్లు లేనోళ్లకు అందరికి ప్రతి గడపకి ఒక ప్రెషర్ కుక్కర్ పంచాలనేది నా కోరిక. దానికి ఇప్పటి వరకు దాదాపు ఈ రోజుతో మేము 10,000 ప్రెషర్ కుక్కర్లని పూర్తి చేసినాం. యాక్చువల్లీ ఈ రోజుతో ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో నేను అమెరికా నుంచి 13 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన. మీ అందరికి సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చిన. ఈ నీటిలో కరిగే విటమిన్లు మామూలు పాత్రలో వంట చేయడం వల్ల ఆవిరైపోయి గాల్లో కలిసిపోతున్నాయి. మామూలు పాత్రలో వంట చేయడం వల్ల. అదే మీరు కుక్కర్లో వంట చేస్తే 90% విటమిన్లు, నేను చెప్పినటువంటి ఈ బి విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లు మీ ఆహారంలోనే నిల్వ ఉంటాయి. అవి తిన్నప్పుడు మన శరీరంలోకి పోతాయి. మనకు విటమిన్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం ఉండదు అని అనేక డాక్టర్ల సలహాతో ప్రతి ఆడపడుచుకి ప్రతి ఇంటికి కుక్కర్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఏ रोकने में तोड़ने में नंबर 1 गिनीज बुक अवार्ड किसको दे सकते हैं? जोगु रामन्ना को दे सकते हैं గిన్నీస్ బుక్. వాళ్ళ సొంత కొడుకు వాడట, ఇది పెద్ద కొడుకు ప్రేమేందర్ వాడు, అవునా? ఇదే వాడు. ఈ వాడ్ల కూపర్లు మంచరెత్తలేరు. మీలో ఎంతమందికి జీతాలు ఇప్పించారు? మీ కొడుకులకు, తమ్ముళ్ళకి, మీ బిడ్డలకు ఎంతమందికి జీతాలు ఇప్పించాడు? ఉన్న జీతాలు ఇప్పియకపోగా రిమ్స్ల జీతాలు అమ్ముకుంటున్నాడు జోగు రామన్న ఆయన కొడుకు. ఒక్కొక్క రిమ్స్లో ఊడిసే జీతాలు ఉంటాయి కదనే, ఊడిసే జీతాలు కూడా 3 లక్షలకు అమ్ముకున్న పెద్ద సిపాయి జోగు రామన్న. शांति नगर ला गरीबों को, मिडिल क्लास को एक को भी प्लॉट मिला क्या? गवर्नमेंट का सरकार प्लॉट मिला क्या आपको? आपका खुद का मेहनत से आप काम कर रहे हैं. डबल बेडरूम मिला दीदी आपको? सबको दीदी मिला आपको डबल बेडरूम? 5,000 కోట్లు వచ్చినాయట జోగు రామన్నకు. 5,000 करोड़ रुपए कमाए कहते. कैसे आया जोगु रामन्ना को इतना पैसा? आपसे लूट लिया पैसा. है 15 साल से एक काम भी नहीं किया. अब కొన్ని కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక తన్నుదన్ని చూడండి ఎట్లా పడతాయో. తన్నుదన్ని చూడండి, కింద వాడి కూలిపోతుంది ఆ బిల్డింగ్. दोनों एक है जोगु रामन्ना और पायल शंकर. आप दोनों को आदिलाबाद से भगाना. पायल शंकर గెలవాలని అనుకోడు. जोगु रामन्ना దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. काँग्रेसचे राज्य नेते कंदिश निवास रेड्डी यांनी या महिन्याच्या 17 तारखेला हैदराबादच्या तुक्कुगुडा येथे होणाऱ्या काँग्रेस विजय भेरी सभेला मोठ्या संख्येने उपस्थित राहण्याचे आवाहन केले आहे. शहरातील प्रजासेवा भवनात त्यांनी पक्षश्रेष्ठींना प्रसार माध्यमाद्वारे निमंत्रित केले. तेलंगणा देणाऱ्या आई सोनिया गांधी यांचे ऋण फेडण्याची वेळ आली आहे असे ते म्हणाले. त्यांनी प्रत्येक कार्यकर्त्याला आपल्या परीने वळण घेऊन सभा यशस्वी करण्यास सांगितले. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరుగుతున్నటువంటి విజయభేరి సభకు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ సభకు తరలి రావాలని అందరినీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. జై కాంగ్రెస్. आदिलाबादमध्ये दिवसेंदिवस पालिका अधिकाऱ्यांच्या अट्टहास होत असल्याचा आरोप होत आहे. ग्रामीण मंडळातील चांदाटी उपनगरातील सर्वे क्रमांक 4646/1 मध्ये भाडे तत्वावरील जमिनीवर जेसीबीच्या सहाय्याने उत्खनन करणाऱ्या म्युनिसिपल कर्मचाऱ्यांना अनेक टीकेला सामोरे जावे लागत आहे. ही जमीन प्रदीर्घ काळापासून त्यांच्या अखत्यारीत आहे. मात्र त्यांच्याशी क्रूरपणे वागणे हे कितपत योग्य आहे असा सवाल भाडेकरू करत आहे. कोणतीही पूर्व सूचना न देता हे करणे चुकीचे असल्याची त्यांची तक्रार आहे.
गरज पडल्यास पालिका अधिकाऱ्यांच्या वागणुकीविरुद्ध कायदेशीर लढण्याची तयारी असल्याचे ते स्पष्ट करत आहे. మున్సిపాలిటీ వాళ్ళు జాగా తీసుకొని 75 ఫీట్లు తీసుకొని ఇప్పుడు తిరుపల్లికి 27 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళని తెచ్చి కూర్చుని పెడతారట. మరి మాకు పోతందుకు రాకుండా గార్డెన్లకు తొవ్వలు బంద్, అన్నీ బంద్. నోటీసు లేదు, ఏం లేదు. నోటీసు వరకు నోటీసే లేదు. అడుగులు లేదు, చేసు లేదు. ఆ చిల్లు తవ్వేస్తున్నారు. మాకు తెలిసిందైతే మా ఊరికి తెచ్చి ఆపేసి ఏమన్నా మా సార్ ఆఫీసర్ చెప్పిండు, పై ఆఫీసర్ చెప్పిండు, మేము మట్టి తీసేస్తున్నామని చెప్పిండు. దీని తర్వాత మేము ఈ పోలీసుతో కేసు ఇస్తాం. దౌర్జన్యంగా మాకు ఏం తెలియకుండా వచ్చింది కాబట్టి పోలీసుల ద్వారా మున్సిపల్ కేసు ఇస్తాం. దౌర్జన్యంగానే అనిపిస్తున్నది, అంతా దౌర్జన్యంగానే రాజకీయమే నడుస్తున్నది అంతా. ఆల్రెడీ మా తాత తండ్రుల నుంచి వచ్చిన భూములు ఇవి. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి మామూలు తీసుకుపోయి ఇంకెక్కడ దించుతారో వీళ్ళు ఏం చేస్తారో అనేది మాకు అర్థం కావట్లేదు. దానికి మనకు పరిష్కారం చూపెట్టాలా. ముందు మనకు నోటీసులు ఇచ్చేసి మీరు ఏమున్నది, ఎంత ఉన్నది, మీకు మా ల్యాండ్ ఎంత ఎక్కువ అయింది, మీరు ఎంత తీసుకున్నారు, మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఏ వివరాలు ఏమీ లేకుండానే వచ్చేసి తవ్వడం స్టాर्ट చేసిండ్రు. जनतेची सेवा करण्याच्या एकमेव उद्देशाने अमेरिकेतून आदिलाबादला आलेले कंदी श्रीनिवास रेड्डी KSR फाउंडेशनच्या माध्यमातून आधीच अनेक समाजसेवेचे कार्यक्रम हाती घेतले आहे. त्यांना आपापल्या परीने लोकांची दाद मिळत आहे. त्यांच्या येण्याने काँग्रेस पक्षात नवचैतन्य आले आहे. त्यांच्या उपस्थितीत मोठ्या संख्येने लोक सामील झाल्याने पक्षाच्या पूर्वीचे वैभव दिसून येत आहे. स्थानिक आमदार जोगुरामांना आदिलाबादच्या विकासासाठी आणि लोकांच्या हितासाठी करत असलेल्या सेवांवर ज्या प्रकारे कंदी श्रीनिवास रेड्डी प्रश्नचिन्ह उपस्थित करत आहे ते पाहून मोठ्या संख्येने लोक काँग्रेस पक्षात येत आहे आणि आम्हीही तुमच्या मागे आहो असे सांगून ते त्यांच्या सोबत चालत आहे. त्यामुळे स्थलांतरित काँग्रेसमध्ये यापूर्वी कधीही न आल्याची गर्दी आता होत आहे. आदिलाबाद शहरातील KRK कॉलनीत चिन्ना रेड्डी आणि जाकीर पाशा यांच्या नेतृत्वाखाली मोठ्या संख्येने वसाहतीत सामील झाले. त्यांना स्कार्फ घालून आमंत्रित करण्यात आले. కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు KRK కాలనీలో జాయిన్ అయినటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. స్వాగతం, సుస్వాగతం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటిది. ఈ ప్లాట్లన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్లాట్లన్నీ ఇక్కడ కాలనీలు గుకుండా పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఇంట్లో ఒక్క ప్లాట్ కూడా జోగురామన్న పంచలేదు. ఇంట్లో ప్రతి ఒక్క ప్లాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవి చూడుల్లి, అవి తంతే కూలిపోయేటట్టున్న ఇండ్లు. అవి ఇండ్ల తర్వాత ఉన్నాయా? ఇట్లా మీరు దన్నండి, ఇసుక రాలేకపోతే నన్ను అడగండి. నిజమేనా నేను చెప్పింది? తంతే కూలిపోయేటట్టున్నాయి. జోగురామన్న నువ్వు నీ కొడుకు వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ. KRK కాలనీలా గవర్నమెంట్ ఇండ్లు కట్టినది ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ జమాన్లోనే. కరెక్టేనా కాదా? लोगों को धोखाबाज है MLA जोगुरामन्ना, एक नंबर चोर है. आपको सबको डबल बेडरूम देता, बोला कि नहीं बोला? एक को भी मिला क्या आपको? 5 साल से जिसको नया शादी हुआ, जिसका नया अलग हो गया, 11 వడ్డోలకి కొత్తగా లగ్గాలేనోళ్ళకి ఒక్కలకైనా కొత్త రేషన్ కార్డ్ వచ్చిందా? ఒక్కలకైనా రేషన్ కార్డ్ వచ్చిందా? एक को भी नया पेंशन मिला? एक को भी मिला? एक नया पेंशन नहीं दिया, एक नया रेशन कार्ड नहीं दिया, एक आपका चावल का कार्ड नहीं मिला. और बोलता है दलित बंधु हर घर को 10 लाख देता. बोला कि नहीं बोला? 6 కిలోల బియ్యం ఇవ్వలేనటువంటి సన్నాసి దద్దమ్మ నికమ్మ एक नंबर कमीने जोगुरामन्ना. आपको 10 लाख, घर को 10 लाख दे सकते हैं क्या? भागा भागा के जोगुरामन्ना को हराना है. हराएंगे क्या? हराएंगे क्या? कितने लोग जोगुरामन्ना को हराने के लिए तैयार है? कितने लोग तैयार है? पूरा KRK कॉलोनी जोगुरामन्ना को भागा भागा के हराने के लिए तैयार है.
आदिलाबाद जिल्हा केंद्रात जिल्हाधिकारी कार्यालयाजवळ जिल्हा सहकारी पणन संघाच्या नूतन इमारतीचा लोकपर्ण सोहळा मोठ्या थाटात पार पडला। राज्यमंत्री अल्लोला इंद्रकरण रेड्डी, जेडपीटी अध्यक्ष राठोड जनार्दन यांच्यासह संयुक्त जिल्ह्याचे आमदार, लोकप्रतिनिधी आणि अधिकारी या कार्यक्रमाला उपस्थित होते। DCMSचे चेअरमॅन तिप्पानी लिंगय्या, संचालक आणि मार्कफेडच्या अधिकाऱ्यांनी त्यांचे पुष्पगुच्छ देऊन स्वागत केले। प्रथम पाहुण्यांचा हस्ते रिबीन कापून नवीन इमारतीचे उद्घाटन करण्यात आले। नंतर नारळ फोडण्यात आला आणि उद्घाटन सभेला पाहुण्यांनी विविध विषयांवर चर्चा केली। DCMSच्या माध्यमातून शेतकऱ्यांना सेवा देण्याची इच्छा आहे। त्यांनी देणगीदारांच्या आर्थिक प्रगतीला पाठिंबा देण्याची इच्छा व्यक्त केली। प्रतिष्ठति धान्यं धनं शत संवत्सरं। రామకృష్ణ రెడ్డి గారిని సందర్భంగా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం। యొక్క మన డీసీపీ యొక్క సంస్థ గురించి ప్రభుత్వ అప్పులు 1,40,40,00,000 వ్యాపారం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। यज्ञाप्रमाणे कुकर वाटप कार्यक्रम चालू, कंदी श्रीनिवास रेड्डी यांच्यावर महिलांच्या कौतुकांचे वर्षाव। पात्र मतदारांची नोंदणी करण्यासाठी निवडणूक निरीक्षक, राजकीय पक्षांचे अधिकारी आणि लोकप्रतिनिधींची बैठक। BC स्टडी सर्कल मध्ये मातीच्या विनायकाच्या मूर्तीचे वितरण, जिल्हाधिकारी राहुल राज यांचा पर्यावरण रक्षणासाठी संदेश। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।